హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేరుతో తమను మోసం చేస్తారని బాధితులు స్పష్టమైన ఆధారాలతో చెల్పూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చినా కూడా తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్యమైన ఆరోపణ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నాడని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అన్నారు. కౌశిక్ రెడ్డి వేసిన సవాల్కు తాము సిద్ధమని ప్రకటించిన తర్వాత దాంట్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఒడతల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో సవాల్ విసరగా దానికి కౌశిక్ రెడ్డి వస్తారని అన్నారు. కానీ తన చిత్తశుద్ధి కౌశిక్ రెడ్డి మనసాక్షికి తెలుసని, కౌశిక్ రెడ్డి చెప్పినవని అబద్ధాలు అని ఎమ్మెల్యేగా తన దగ్గర ఆధారాలతో ఆరోపణ చేయాలి, కానీ నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడవద్దని అన్నారు. స్థాయికి మించి మంత్రిపై ఆరోపణ చేసే కౌశిక్ రెడ్డి ఆధారాలు చూపాలని అన్నారు. తాము విసిరిన సవాలుకు కట్టుబడి తాము ఆధారాలతో సహా మీడియా ముందు ప్రవేశపెట్టామని, స్వయంగా ఎవరైతే డబ్బులు ఎమ్మెల్యేకు ఇచ్చారో వారు చెల్పూరులోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో తడి బట్టలతో కొబ్బరికాయ కొట్టారని, మీడియా సమక్షంలో కౌశిక్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని చెప్పారని, కానీ ఎమ్మెల్యే దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపెట్టమని అడిగితే ఓవర్లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ చేసి పారిపోయాడని అన్నారు. దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు అడగడం సిగ్గుచేటని, ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మంచిది కాదని, ఎన్నికల సమయంలో కుటుంబాన్ని అడ్డుపెట్టాడని, హుజరాబాద్లో ఉనికి కాపాడుకోవాలని దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఇకపై హుజరాబాద్ అభివృద్ధి పట్ల దృష్టి సారిస్తామని, చిల్లర ఆరోపణ చేయడం కాంగ్రెస్ పార్టీలో లేదని, దిగజారుడు బ్లాక్మెయిల్ చేయడంలో కౌశిక్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు. ఆధారాలు లేకుండా నేటి నుండి మంత్రిపై ఆరోపణ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలైనా హుజరాబాద్కు ఒక మంచి పని కూడా చేయలేదని, రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి ఒక జోకర్ అని అన్నారు. తాము ఆధారాలు ఉంటేనే మాట్లాడతామని అన్నారు. నిన్న మేము సవాలు ఏమి ఇచ్చినాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పినాం. మీ ముందు స్పష్టంగా ఎక్కడ డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనేది వీళ్ళిద్దరు చెప్పుడు జరిగింది. మరి నువ్వు ఒక ఆరోపణ చేసినావు, ఏ ఒక్క వివరాలను ఇచ్చినావా? నువ్వు ఎంతసేపు ఓవర్లోడు అని చెప్పుకుంటా తప్ప ఎవడు పైసలు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, అసలు ఎక్కడ స్కామ్ జరిగింది అనేది ఏమైనా ఒక్క పాయింట్ అయినా ఇప్పటి వరకు చెప్పగలనవా కౌశిక్ రెడ్డి అని నేను ఇవాళ అడుగుతున్నా. ఆవేశంతోనో ఏదో ఒకటి నేను చేసి గొప్పవాణ్ణి కావాలనో అని సవాల్ వేయంగానే నువ్వు వస్తే నువ్వే బొక్కబోల పడ్డావు. ఇప్పుడు చెప్తున్నాం, నువ్వు ఆరోపణ చేసినావు, నీ దగ్గర ఆధారాలు లేవు. మేము ఆరోపణ చేసినాం, ఆధారాలు మీ ముందు చూపెట్టినాం. ఇప్పటి నుంచి నిన్ను మేము ఒక ఎమ్మెల్యేగా చూడము. ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి పైన మాత్రమే రేపటి నుంచి మా పార్టీ, మా లీడర్షిప్ మేము పనిచేసుకుంటాం, ముందుకు పోతాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి గట్టిగా చివరిసారిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఏమన్నా ఉంటే మళ్ళీ చెప్తున్నాం, ఏదైనా చెప్పాలనుకున్నా, సూచనలు ఇవ్వాలనుకున్నా వీఆర్ రెడీ. పాజిటివ్గా గవర్నమెంట్కి ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే చెప్పండి, ఎస్ వీఆర్ రెడీ టు టేక్. మీరు ఇస్తే తప్పకుండా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఏం చేయొచ్చు, మంచి సలహానా ఏందనేది చూసి తప్పకుండా తీసుకున్నాం. కానీ ఇట్లా పిచ్చి పిచ్చ చేస్తే మాత్రం సహించేది లేదు. 6 నెలలైంది మీరు ఎమ్మెల్యే అయ్యి, ఇంతవరకు ఏం చేసిండ్రు? ఒక్క మంచి మాటని మాట్లాడినరా? వచ్చినప్పటి నుంచి ఎక్కడ పైసలు దండుకుందాం, ఎట్లా ఉనికి కాపాడుకుందాం అని తప్ప ఏ ఒక్క నాడైనా ఏమైనా మాట్లాడిండు? పెన్షన్ల గురించి మాట్లాడిండు. బాధాప్త వీణవంక నీ సొంత ఊరు పాస్బుక్కే నేను చూపెట్టిన ఆధారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము కానీ మాట్లాడేటప్పుడు ఆధారాలతోనే మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం, నిజమే చెప్తాం. అతను ఏదైతే బ్లాక్ బుక్, రెడ్ బుక్ అని మాట్లాడుతుండో, ఇవాళ జరిగిన సంఘటన దేవుడి పైన కూడా అబద్ధపు ప్రమాణం చేసింది. అది ఒక చరిత్రలో ఆ బ్లాక్ బుక్లో నువ్వే రాసుకోవాలి కౌశిక్ రెడ్డి అని నేను ఇవాళ చెప్పుకుంటూ, రోజు నుంచి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని మేము పక్కన పెడుతున్నాం. ఎమ్మెల్యే కింద మేము కన్సిడర్ చేస్తలేం, పరిగణలో తీసుకోము. అతను మాట్లాడే మాటలకి, చేష్టలకి ఏ ఒక్కరు మేము స్పందించము. ప్రభుత్వం మేము అభివృద్ధి పైనే దృష్టి పెట్టి ముందుకు పోతాం.